శ్రీమాత్రే నమః. అదృష్ట స్త్రీ యొక్క 8 లక్షణాలు. శరీర భాగాలు. పెళ్లి తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారుతుంది అని మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా? ఇది యాదృష్టికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన గ్రంథాలలో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాల గురించి ప్రస్తావన ఉంది. అవేమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వారు కూడా కోటీశ్వరులు అవుతారు, సుఖాలను అనుభవిస్తారు, లేదంటే ధనం పోయి వీధిన పడతారు. స్త్రీని అర్థం చేసుకోవటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తలరాత రాసిన బ్రహ్మదేవుడికి స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు. మొదటిగా స్త్రీ యొక్క అదృష్ట లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటిగా కాలి బొటన వేలు. స్త్రీల యొక్క కాలి బొటన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తను అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీ ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుంది. ఇక రెండవదిగా తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. మూడవది విశాలమైన నుదురు. 3000 వెడల్పు కలిగి అర్ధ చంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్లినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలిగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. వీరికి సహనం, ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. నాలుగవదిగా ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్లిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది. ఇక ఐదవదిగా మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు, పళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతరాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలి పెట్టడానికి ఇష్టపడరు. ఇక ఆరవదిగా స్త్రీ చేతివెళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్లిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. ఇక ఏడవది స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతరాలు. ఆమె నడక రాజహంస లాగా. ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. ఇక ఎనిమిదవది స్త్రీ యొక్క వెంట్రుకలు. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయట పడేయడం కోసం తన భర్తతో పాటు ఎలాంటి కష్టాలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ స్త్రీకైతే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా హిందూ మతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు. స్త్రీని పూజిస్తారు. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎడమ చెంపపై కుట్టుమచ్చ. స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది. ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటిని ఆనందంగా ఉంచగలరు, వంట కూడా బాగా చేస్తారు. ఇక రెండవదిగా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవారు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు. వీరు తమ కళ్లతో ఇతరులను ఆకర్షిస్తారు. వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది. వీరు అనుకున్న పనులు సాధించగలరు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి.
ఇక మూడవది పొడవాటి ముక్కు. పొడవాటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు, కానీ వీరికి ఎప్పుడూ కూడా వృధా కాదు. పొడవాటి వేలు కలిగిన స్త్రీలు, ఏ స్త్రీకైతే చేతులు పొడవుగా ఉంటాయో వారు అత్యంత తెలివైనవారు. కాస్త గడుసుతనం ఉంటుంది. వీరు చదవడానికి రాయడానికి ముందు ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఐదవదిగా మృదువైన గులాబీ రంగు గల పాదాలు. గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు వివాహమునకు ముందు మరొకరిని పడి ఉంటారు. వీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటారు. ఇక ఆరవదిగా నాభి వద్ద పుట్టుమచ్చ. నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు. ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు. తను ఏ కార్యాన్ని అయినా సులువుగా సునాయాసంగా సంతోషంగా చేయగలుగుతుంది. ఇక ఏడవదిగా మెరిసే గొర్రెలు. స్త్రీ యొక్క చేతి గొర్రెలు అందంగా మెరుస్తూ ఉంటే తను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని సుఖాన్ని పంచుకోగలరు. తన కుటుంబాన్ని తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. ఇక ఎనిమిదవదిగా పెదవులకు పైన రోమాలు ఉన్న స్త్రీ. ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొంత వ్యతిరేకతను కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ. ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు. అలా సంపదలు నాశనం చేసుకుంటారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలలో చాలా రహస్యాలు వ్రాయబడి ఉన్నాయి. త్రికోణాల గుర్తులు ఉంటాయి. ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందడు. అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలులు అవుతారు. అలాగే చాలామంది ఆడవారి మొహం మీద పుట్టు మచ్చలను చూసే ఉంటారు. మొహం మీద కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం చాలా శుభప్రదంగా చెప్పబడింది. పుట్టుమచ్చలు కేవలం భాగ్యవంతులైన మొహం మీద మాత్రమే ఉంటాయి. ఏ మహిళలకు అయితే ముక్కు దగ్గర పొట్టు మచ్చ ఉంటుందో అటువంటి మహిళలు చాలా భాగ్యశీలులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.